ఇప్పటిదాకా నేను కెమెరాకి ఆ వైపు ఉండడం చూశారు. సో, ఫస్ట్ టైమ్ నేను కెమెరాకి ఈ వైపు వచ్చాను. సో, నేనే కొన్ని ప్రశ్నలు అడిగితే మన గెస్ట్ ఏం మాట్లాడతారో ప్రత్యేకంగా మీకోసం. హాయ్ రేవంత్. హలో సార్. హలో అనిల్ గారు. నమస్తే అండి. యాహ్! నేను మీ అందరికి తెలుసు గిరిబాబు, సర్టిఫైడ్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్. అయితే చాలామంది వాళ్ళ యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు కొన్ని ప్రశ్నల రూపంలో అడుగుతూ ఉంటారు. సో, ఆ ప్రశ్నలకి మన తోటి అడ్వైజర్స్, తోటి ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏం చెప్తారో వాళ్ళ మాటల్లో విందాం. సో, ఈరోజు మీ అందరికీ చాలా ఉపయోగపడే ఒక టాపిక్‌తో మనం ముందుకొచ్చాము. ఏంటంటే 45 ఈజ్ న్యూ 60. నార్మల్‌గా చాలామంది ఏం చేస్తుంటారు, నేను మామూలుగా ఒక కంపెనీస్‌కెళ్ళినప్పుడు మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఏంటి? మీరెప్పుడు రిటైర్ అవుదాం అనుకుంటున్నారు? మీ యొక్క ఉద్దేశ్యం ఏంటి అని అడిగితే మెజారిటీ ఆఫ్ పీపుల్ 45 తర్వాత మేము జాబ్ చేయలేము. 45 తర్వాత మేమింకా మా కెరియర్‌కి ఫుల్ స్టాప్. కొత్త కొత్త ఆలోచనలు చేయాలి. మేము న్యూ ప్లానింగ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఏంటి న్యూ ప్లానింగ్ అంటే ఇక్కడ 45 ఈజ్ న్యూ 60 అంటే మనం నార్మల్‌గా ఏం ఆలోచిస్తాం? మన ఫాదర్ లేదా మన పేరెంట్స్, ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా 60 అంటే రిటైర్మెంట్. రిటైర్మెంట్ అంటే వాళ్ళ యొక్క లైఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా జీవిత చరమాంకంలోకి వెళ్ళిపోయాము. మేమిక 60 తర్వాత ఇక కృష్ణారామ అనుకుంటూ శేష జీవితం గడిపేది మనం ఉండేది. ఇప్పుడు జనరేషన్ అలా కాదు. న్యూ లైఫ్ ఆఫ్టర్ 45 యెస్. దట్ ఈస్ కాల్డ్ రిటైర్మెంట్. న్యూ లైఫ్, న్యూ వెంచర్స్, న్యూ ఎమోషన్స్, న్యూ ప్లానింగ్స్ ఇవన్నీ మారిపోయాయి. అవును. సో ఈ నేపథ్యంలో మనము ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి వాళ్ళ యొక్క న్యూ 45, న్యూ 60 ఎలా అవుతోంది? వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో మీ మాటల్లో. సార్ ఇప్పుడు నా దగ్గరకొచ్చిన క్లయింట్స్ అందరితోటి మాట్లాడిన తర్వాత ప్రాక్టికల్‌గా చెప్పాలి అనంటే మనకుండే అనుభవం అనేది చాలా వాస్ట్. దానికి గల కారణం మన క్లయింట్స్ వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం మనం. వాళ్ళ లైఫే మనకి ఎక్స్‌పీరియన్స్. రియల్ టైం. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. ఇంతమందిని చూస్తూ ఉన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అనంటే ఇప్పుడుండే ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో పర్టిక్యులర్‌గా 30-40 ఆర్ 45 ఈ జనరేషన్ పర్టిక్యులర్‌గా 35-45 ఈ జనరేషన్ వాళ్ళు 60 సంవత్సరాలకు కూడా రిటైర్ అవ్వడం కష్టమేమన్న పరిస్థితులకి వాళ్ళు నెట్టబడ్డారు. వెళ్ళిపోతున్నారు. ఒక సాడ్ రియాలిటీ ఏంటి అనంటే మొన్నటి వరకు ఐటీ ఉద్యోగాల్లో విపరీతమైన జీతాలు వస్తుంటాయి కాబట్టి వచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ రియల్ ఎస్టేట్, ఆ ఫ్లాట్, ఆ కారు, ఆ పొలం అని చెప్పి కొనుక్కుంటూ వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి ఒక ఏజ్కి వచ్చే టైంకి అర్థమైంది నా జీవితంలో ఈ ఉద్యోగం శాశ్వతం కాదు. ఫస్ట్ నా జీవితం ఎంతైతే నా ఉద్యోగం ఎంత ఉంటుంది. నాకు అది ఐటీ కంపెనీల విషయంలోకి వచ్చేసరికి 45 వచ్చిన తర్వాత అసలు లే ఆఫ్ అంటూ చెయ్యాలి అని అంటే వాడు ఫస్ట్ వేలు వచ్చేది నా వైపు. ఒక స్టోరీ చూస్తాం కదా, మీరు కారులో వెళ్తూ ఉంటే వెనక్కి వెళ్ళిపోండి, ఆఫీస్ లో ఉంటే ల్యాప్టాప్ ఇంటికి వెళ్ళిపోండి, బయలుదేరకపోతే రాకండి. అదే పరిస్థితి. ఎప్పుడు ఉద్యోగం పోద్దో లేదో తెలియని పరిస్థితి. మొన్న మధ్య క్లయింట్ చెప్పారు యూఎస్లో ఉంటారంట. అయినా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు నడుచుకుంటూ ఆఫీస్లోకి వెళ్తూ ఉంటే యూఎస్లో ఎంట్రీ గేట్ దగ్గరే స్కాన్ చేస్తే ఆఫీస్ అది ఓపెన్ అవుతుంది డోరు. వాళ్ళదైతే ఒకళ్ళు కాదు, ఒకళ్ళదైంది ఇంకొకళ్ళు కాలేదు. లే ఆఫ్. ఏంటి అని మెయిల్ ఓపెన్ చేస్తే అప్పటికప్పుడు మెయిల్ ఉంది, యు ఆర్ లేడ్ ఆఫ్ అని చెప్పేసి. అంటే ఉద్యోగం ఎప్పుడు పోతుందో కూడా గ్యారంటీ లేని పరిస్థితుల్లో మనం సర్వైవ్ అవుతున్నాం. సో మొన్నటి వరకు ఏమైంది, అందరికీ నాకు జీతం వస్తుంది కాబట్టి నా లైఫ్ ఇట్లా పర్మనెంట్ అని చెప్పేసి అందరూ ఊహించుకున్నారు. కానీ ఒక టైంకి అది నిజం కాదన్న విషయం వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు బాగా ఇప్పుడు బాధ అది. సో ఇక్కడ రియాలిటీ ఏం జరుగుతుంది, 40 వచ్చిన దగ్గర నుంచి మనిషికి అడాప్టబిలిటీ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ కానీ కొత్త విషయాలు కానీ బై డిఫాల్ట్గా తగ్గుతుంది. వయసు ప్రభావం ఇక అది. సో పర్టికులర్గా ఐటీలో ఉండే వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు కొత్త జనరేషన్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు అప్ టు డేట్ లేకపోతే వాళ్ళకి కెరియర్ లేదు, లేదా వాళ్ళు మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయి ఉండాలి, ఏదో ఒకటి జరిగి ఉండాలి. సో వాళ్ళ సీనియర్లు వాళ్ళకి ఎవరైతే వాళ్ళ ముందు జాయిన్ అయిన సీనియర్లు ఉంటారు కదా 45-50, సో వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడు లేవ్ ఆఫ్ అవుతామో తెలియదు. పర్టికులర్గా 40 దాటిన దగ్గర నుంచి అసలు శాలరీ హైక్సే ఉండవు. 0.5% చేస్తా, 1% చేస్తా, 2% చేస్తా అని బార్గెన్ చేస్తూ ఉంటారు. 40 వచ్చేదాకేమో మీకు 5%, 10%, 50% కంపెనీ చంపేది 20%లు ఇవన్నీ చూసి వచ్చారు. కానీ ఇక్కడి నుంచి ఇక సినిమా అలా ఉండదు అని వాళ్ళ సీనియర్లు కూడా చెప్పేసరికి వాళ్ళ ఒంట్లోకి వణుకు మొదలై అప్పటి నుంచి అడ్వైజర్ దగ్గర రావడం మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఏం చేయాలంటారు? ముందు నుంచే యాక్చువల్లీ అంటే ఇది రియాలిటీ అనేది ముందు నుంచే. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే 2 రకాలుగా ఈ 45 న్యూ 60 అనేది ఇది నౌ ఫోర్స్డ్. ఏది మార్కెట్లో పరిస్థితుల వల్ల టెక్నాలజీ కొత్త ఏఐ కానీ ఆర్ కంపెనీస్ వాళ్ళ ప్రాసెస్ మార్చుకోవడం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ ఒక పెద్ద శాలరీ బదులు చిన్న వాళ్ళని నలుగురిని రిక్రూట్ చేసుకుంటాం అనే దానివల్ల ఫోర్స్డ్గా కాకుండా కూడా ఇంకొక సెట్ ఆఫ్ హ్యూజ్ పాపులేషన్ ఏంటంటే 21-22K మంచి జాబ్ వచ్చేసి నేను 60 వరకు పని చేయను, 45 వరకే పనిచేసి నేను రిటైర్ అయిపోయి ఫైర్ కాన్సెప్ట్, తొందరగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేసి నా ఇష్టం వచ్చిన పని చేసుకుంటాను, ఐ డోంట్ వాంట్ అంటే రిటైర్మెంట్ 60 వరకు వెయిట్ చేయని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది అనేది ఇంతకుముందు ఆప్షన్ ఉండేది, దట్ వాజ్ ఎ లగ్జరీ.
కానీ ఇప్పుడు అది రియాలిటీ అయిపోయింది. ఎందుకు? ఈ కొత్త దానివల్ల. సో, ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది చేయాలి అంటే చాలా ఎర్లీ స్టేజ్ నుంచి నువ్వు మైండ్ సెట్ ఏదో 35కి వచ్చాక 4 తప్పులు చేశాక, రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్లు చేశాక రియలైజ్ అయ్యే బదులు నీ 22, 23 ఫస్ట్ జాబ్ వచ్చాక ఫస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే ఒక ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని అంటే మనము నార్మల్‌గా ఈ ఫైర్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ అనే దానికి ముందు నుంచే మనం గనక ప్లాన్ చేసుకోకపోతే నౌ ఫైర్ విల్ బి ఎరేజ్డ్ విత్ వాటర్. వాటర్ అంటే వాట్ ఆఫ్టర్ ది ఎర్లీ రిటైర్మెంట్. దిస్ ద కాయిన్ రీసెంట్లీ వి గాట్ ద కాయిన్ దిస్ వాటర్. అంటే ఫైర్ అనేది ఎప్పుడు మండుతూ ఉండాలి అంటే నీకు ఎర్లీ ప్లానింగ్ ఉండాలి మీరు చెప్పినట్టు. ఎర్లీ ప్లానింగ్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే సెట్ ఆఫ్ మన మొత్తం సేవింగ్స్‌లో చూసుకుంటే ఎర్నింగ్స్ అప్పుడు అందులో మేజర్ పోర్షన్ షుడ్ గో టువర్డ్స్ సేవింగ్స్. సేవింగ్స్ ఉండాలి. ఇంత తొందరగా మొదలుపెడితే అలా ఉండాలి. అలా లేకపోతే వాటర్ వచ్చేస్తాయి. వాట్ ఆఫ్టర్ ద ఎర్లీ రిటైర్మెంట్ అనేది వాటర్ కాన్సెప్ట్. అయితే చాలా మంది నేను మాట్లాడినప్పుడు చెప్తుంటారు ఏంటంటే వాళ్ళకైతే ఫైర్ కావాలి, 45 రిటైర్ అయిపోతా, కానీ ఏం చేస్తావు తర్వాత అంటే ఒక్కరి దగ్గర కూడా ఆన్సర్ లేదు. నెంబర్ 2 వాళ్ళు ఇమీడియట్ చెప్పేది ఏంటంటే నేను వరల్డ్ టూర్ చేస్తా, ఇంకోటి చేస్తా అంటారు. మరి దానికి డబ్బులుగా ఉన్నాయా? మామూలుగా మీరు బయటకు వెళ్ళి ఈ రోజు ఒక వారం రోజులు స్టే చేసి రావాలంటే మినిమం ₹1,00,000 కావాలి. వారానికి ₹1,00,000 స్పెండ్ చేయాలి అంటే అలాంటివి సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్ళాలి? కనీసం ఒక 3-4 టైమ్స్. అంటే ₹4,00,000 కేవలం నీ టూర్కే కంట్రిబ్యూట్ చేయాలి. వాట్ అబౌట్ యువర్ లైవ్లీహుడ్? మనం ఖర్చు ఎప్పుడు పెడతాము? హాలిడే రోజా, వర్కింగ్ డే హాలిడే రోజు. సో 45 ఎవ్రీడే హాలిడే అయితే వాట్ అబౌట్ దట్? అండ్ నీ 45 ఏజ్కి మీ పిల్లల ఏజ్ ఎంత, వాళ్ళ యొక్క సెటిల్మెంట్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఆ ప్లానింగ్ ఉందా అంటే ఎవరి దగ్గర లేదు. ఊరికే ప్యాషన్ తోటి ఫ్యాషన్ గా నేను ఎర్లీ రిటైర్ అయిపోతా, 45 తర్వాత వర్క్ చేయని చెప్తారు. కానీ ప్లానింగ్ లేకపోతే అట్టర్ ఫ్లాప్. అండ్ రియాలిటీ అనేది జరగట్లేదు కూడా. అండ్ కొద్ది మంది వెరీ 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 ఫ్యూ ప్లాన్ చేసుకొని 45 వరకల్లా నా దగ్గర డబ్బులు కావాలని చేస్తున్నారు. వెరీ ఫ్యూ అంటే వెరీ ఫ్యూ. ఐ మెట్ వన్ క్లయింట్. అతను యూఎస్ నుంచి ఇండియాకి 2020లో వచ్చాడు. రావడానికి ముందే ఇండియాలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, స్టార్ట్అప్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడము, ఒక ఏవి సక్సెస్ కాకపోతే ప్లాన్ బి కూడా చేసుకొని వచ్చాడు. ఒక చిన్న కంపెనీ పెట్టుకొని ఎంప్లాయీస్ తోటి హైర్ చేసి ప్రాసెస్ తెచ్చుకొని చేయడం అవన్నీ చేస్తున్నాడు. ఐ అప్రిషియేటెడ్ హిమ్. అలా ఉండేవాళ్ళు 100లో ఒకరు కూడా లేరు. చాలా మందికి రేపు అనేది నేను ఇక్కడే కాదు, ఈవెన్ మన ఈ పరిస్థితి ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఎవరైతే బయట ఉన్నారో కూడా వాళ్ళ పరిస్థితి కూడా అదే పరిస్థితి. 42-43 వచ్చింది. పిల్లలు 8-9 సంవత్సరాలు 10-11 సంవత్సరాలు వచ్చేసే స్కూల్కి వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఇండియాకి రానంటారు. వీళ్ళు 45 ఇక్కడ జాబ్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. సో అక్కడ ఆ భయాలు, ఇక్కడ ఇటు ఖర్చులు అయితే తగ్గేది లేదు. మీరు అన్నట్టు 45 దగ్గర అనేది ఒక ఫ్యాంటసీ తప్ప చాలా రేర్గా ఒకరికి 10కి ఆ ఫ్యాంటసీ కూడా ఫుల్ఫిల్ కావాలంటే 2-3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, నీకు 20స్లో పెద్దగా ప్రెషర్స్ ఉండకూడదు, బాధ్యతలు ఉండకూడదు, ఫ్యామిలీ బాధ్యతలు ఉండకూడదు. అప్పుడే నువ్వు సంపాదిస్తున్న 1,50,000 ఎంత ఉందో అందులో 60-70% నువ్వు సేవ్ చేస్తేనే తప్ప. బికాజ్ డబ్బులు గ్రో కావాలంటే దానికి టైం ఇవ్వాలి. కంపల్సరీ మార్కెట్లో సమ్ టైం ఇన్వెస్ట్ చేస్తే కానీ అవ్వాలి అంటే చాలా ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి. కానీ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అంటే టెంప్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎన్ని రకాల ఖర్చులు, ఎన్ని రకాల అందరూ ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి సోషల్ ప్రెషర్స్ ఉన్నాయి. టెంప్టేషనే కాదు, టెంప్టేషన్ అట్లీస్ట్ ఆప్షనల్. బట్ సోషల్గా ప్రెషర్స్ కూడా ఎలా ఉన్నాయంటే నువ్వు ఇది చేయట్లేదా, నువ్వు కార్ కొనట్లేదా, పియర్ గ్రూప్ ప్రెషర్స్ చాలా పెరిగిపోయాయి. ఓకే రేవంత్, ఇప్పుడు నార్మల్గా మనము 45 న్యూస్ 60 చెప్పాం కదా, మరి వాళ్ళ 45కి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, దానికోసం ఏం చేయాలి చెప్పండి. 45కి వచ్చిన తర్వాత 99% చేయడానికి కూడా ప్రాక్టికల్గా ఏం మిగలదు సార్. మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఎర్లీ ఏజెస్లోనే హ్యూజ్ కమిట్మెంట్స్ పెట్టేసుకోవటము, దానివల్ల కనీసం వాళ్ళకి కావాల్సిన సేవింగ్స్ కూడా వాళ్ళు చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఈ హౌస్ ఇల్లు కొంటారు, ఇట్స్ అ వెరీ బిగ్ కమిట్మెంట్. 70-80 వేల రూపాయలు ఈఎంఐ ఎర్లీ ఏజెస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు వస్తారు. ఇక్కడ వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏముంది నా లైఫ్ అంతా వెల్ ప్లాన్డ్, నాకు నెలకు వచ్చేసరికి ఒక 20,000-30,000 నెలకి ఇంటికి ఖర్చు అవుతుంది, నేను ఈఎంఐ కట్టేసుకోగలుగుతానని చెప్పేసి ఒక బ్లైండ్గా ఒక పిచ్చి బడ్జెట్ని ప్రిపేర్ చేసుకుంటారు. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటంటే హైదరాబాద్లో ఏ కుటుంబం తీసి ఇట్లా ముట్టుకున్నా 75,000 రూపాయల తక్కువ బడ్జెట్ ఎవరికీ అవ్వదు. దట్ ఈస్ అ వెరీ బేసిక్ బడ్జెట్. ఇవన్నీ ప్లాన్ చేసుకోరు. వాళ్ళు ఎంతసేపటికి ఏం చేసుకుంటూ ఉంటారంటే కేవలం మాకు మంత్లీ అయ్యే గ్రాసరీ ఎక్స్పెన్సెస్, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లులు ఇవే కదా మా ఎక్స్పెన్సెస్ అని అనుకుంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ కంటికి కనిపించని యాన్యువల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎప్పుడూ ఆలాడుతూ ఉంటాయి. స్కూల్ ఫీజులు కావచ్చు, ఇన్సూరెన్సులు అవ్వచ్చు, ఊర్లకు వెళ్ళి వచ్చేది అవ్వచ్చు, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ఫంక్షన్లు, బర్త్డేలు. సో ఓవరాల్గా ఇట్లా బడ్జెటింగ్ చేయడం మొదలు పెడితే 75,000 రూపాయలు ఖర్చు. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళకి వచ్చే శాలరీ వాళ్ళు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోకపోవటం వల్ల చాలా మంది అప్పులు అవటం మొదలు పెడుతున్నాయి ఫ్రెష్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరిని టచ్ చేసినా కూడా వాళ్ళ వెనక్కి తిరిగి చూసుకుంటే
వాళ్ళ లైఫ్ లాంగ్ కట్టవలసిన ఈఎంఐ అవే ఉంటాయి. ఒక 30-35కి ఒక ఈఎంఐ స్టార్ట్ చేస్తే అది 20 ఇయర్స్ ఉంది అంటే 55 దాకా. మరి ఉంటావా 20 ఇయర్స్ కడతారంటే నేను కట్టను, అర్లీగా క్లోజ్ చేస్తా అని వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా లోన్ కట్టాలి అదొక పెద్ద మిస్టేక్. తప్ప వాళ్ళు రెండో పని చేయడానికి స్కోప్ ఉండదు. అప్పటికే సినిమా అంతా అయిపోద్ది, అప్పటికే వయసు అయిపోయింది. అదే సినిమా అయిపోద్ది. ఇక అయిపోయింది, అప్పటికి ఇంకేం లేదు. ఇక 50కి వచ్చేప్పటికి వెనక్కి చూసి ఏముంటది అంటే లోన్ పూర్తయిన ఒక ఇల్లు, అంతే. చదువుకోవడానికి సిద్ధంగా ఉండి చదువు ఎక్కడ వెళ్ళాలి అంటే డబ్బులు లేకుండా ఇబ్బంది పడ్డే పిల్లలు ఇదే పరిస్థితి. మళ్ళీ ఈ ప్లానింగ్ అంతా ఎప్పటి వరకు వాళ్ళు నా 50లో ఎంత కావాలి ఎక్స్పెన్సెస్ ఆలోచిస్తారు, కానీ నా 60లో ఎంత అవసరమైంది, 70లో ఎంత అవసరం అవుతుంది, 80లో నేను బతుకుతే 80 ఇయర్స్ బతుకుతే నా పరిస్థితి, వైఫ్ పరిస్థితి ఇవి ఆలోచన చేయరు. సో టు కంక్లూడ్, నార్మల్గా 45 ఈజ్ ద న్యూ 60 అనుకుంటే దానికి చాలా ప్లానింగ్ కావాలి, డెడికేషన్ కావాలి. ఆ ప్లానింగ్ డెడికేషన్ లేకపోతే ముందు నుంచే విల్ బి అవుట్, ఫెయిల్ అంతే. ఇది 35 నుంచే మనం ఆల్రెడీ నెక్స్ట్ కెరీర్ ఏంటి, ఏదైనా బిజినెస్ చేస్తానా, 4 చోట్ల పెట్టడమా, లేకపోతే ఏది అంటే చిన్న చిన్న అమౌంట్తో టెస్ట్ చేయడము. ఇక్కడ నువ్వు ఒక వర్క్ చేస్తున్నప్పుడు నేను సేఫ్గా ఉన్నానే కాకుండా నువ్వు వర్క్ చేసేప్పుడు కూడా ఏదైనా మంచి ఆపర్చునిటీస్ వచ్చింది, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఎస్ నేను ఇంత పర్సెంటేజ్ పెడతా, అప్పటి వరకు అది పెరిగి మనకి కొంచెం కాపాడుకునే స్టేజ్. ప్లస్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, కంపల్సరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అసెట్ క్లాసెస్. ఒక అసెట్ క్లాస్ ఫిక్స్డ్, ఒక అసెట్ క్లాసెస్ లిక్విడిటీ ఉండాలి. నా 45 పరిస్థితి ఏంటి, 50లో ఏంటి, 55లో ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఫర్ దట్ బెటర్ ఇస్ టు మీట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఆర్ లేదా సైకాలజీ అడ్వైజర్స్ వచ్చారు ఇప్పుడు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కాన్స్టెంట్ లెర్నింగ్ అనేది లేకపోతే మాత్రం నువ్వు మార్కెట్లో ఏం జరుగుతున్నదని తెలుసుకోకపోతే, చాలామంది ఏంటంటే ఒకసారి జాబ్ వచ్చింది, కొంచెం ప్రమోషన్స్ వచ్చాయి, కొంచెం డీసెంట్ శాలరీ వచ్చిందంటే క్లోజ్ అయిపోతుంది, మైండ్ సెట్ క్లోజ్ అయిపోతుంది, కొత్త లెర్నింగ్ చేయరు. మార్కెట్లో ఇప్పుడు ఎంత అంటే ఇంతకుముందు 5 ఇయర్స్ లైఫ్ సైకిల్లో టెక్నాలజీ చేంజ్ అయ్యేది, ఇప్పుడు ఇయర్లీ లైఫ్ సైకిల్లో చేంజ్ అయిపోతుంది. మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే మాత్రం 45కి వచ్చేవరకు టోటల్లీ మనం ఒక ఏమంటారు ఏదో పురాతన తవ్వకాల్లో జరిగే ఇట్లాంటి యాంటిక్ పీస్ లాగా అయిపోతాము పరిస్థితి మార్కెట్లో. ఏముంటది సార్, ఏముండదు. ఇక్కడ దాకా మునిగిపోయిన ఊబిలో ఇరుక్కున్నట్టు ఉంటుంది పరిస్థితి ప్రాక్టికల్. మనం ఒక 30 ఇయర్స్ వెనక్కి వెళ్తే జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగం చేసే పరిస్థితి ఉండేది కాదు. బట్ ఇప్పుడు చూస్తే పెళ్లి చేసుకునేప్పుడే మా వైఫ్ ఏం చదువుకుంది, ఏం ఉద్యోగం చేస్తుంది అని ముందే ఆలోచన చేస్తారు. అంటే డబుల్ ఇన్కమ్. మన డబుల్ ఇన్కమ్ అనేది ఎప్పటికాలం ఉండదు. వైఫ్ కి పిల్లలు పుట్టగానే ఉద్యోగం చేసే అవకాశం ఉండకపోవచ్చు, పిల్లలు పెరుగుతూ ఉంటే నా ప్రయారిటీస్ మారిపోతే సో ఉద్యోగం సెకండరీ అయిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో నీ ఖర్చులు అనేవి ఇద్దరు ఇన్కమ్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, సింగిల్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, ఇది కూడా ముందు నుంచి ప్లాన్ చేయాలి. అసలు ఇక్కడ సాడ్ రియాలిటీ సార్, ఉమెన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు సార్ 40 ఏళ్ళు 40 దాకా ఎందుకు 38 ఏళ్ల వయసుకి ఉమెన్ వస్తున్నారు అని అంటే పాపం ఆడికి ఇంట్లో ఉండే ప్రెషర్లు అవ్వచ్చు, ఒకవైపు వర్క్ ప్రెషర్లు అవ్వచ్చు, థైరాయిడ్ కావచ్చు, లో బీపీ కావచ్చు, దే కాంట్ వర్క్. 40 ఏళ్ల తర్వాత దేర్ బాడీ డోంట్ సపోర్ట్ టు వర్క్ ఆల్సో, ఉమెన్ పర్టికులర్గా. సో వాళ్ళ ఇన్కమ్ బై డిఫాల్ట్గా 40 తర్వాత అంటే వాళ్ళు బతకటం కోసం నేను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నామో అనుకుంటే గనక ఇంకా మీరు అయిపోయినట్టే. ప్లానింగ్ అనేది ఉండాలి. 45 వచ్చే కంపల్సరీ 40 తర్వాత పని చేయాల్సి వస్తుంది. చూసినా సరే ఒక వైఫ్ ఇన్కమ్, హస్బెండ్ ఇన్కమ్, ఈఎంఐలకి, ఇంకొకరి ఇన్కమ్ వచ్చేసి లైఫ్ నడపడానికి కొంచెం సేవింగ్స్ కోసం. ఎంతకాలం ఇది? అదే కదా ప్రశ్న. అదే అంటే దాని మీద నుంచి ఇంకోటి ఏమైతుంది ఏంటంటే ఈ వాళ్ళకి ఫస్ట్ ఇల్లు అయిపోయింది, సెకండ్ ఇల్లు 45 రాగానే మనకు ఒకటే ఫ్లాట్ ఉంది, దాని దగ్గర 5 ఏళ్ళలో అయిపోతా ఉంది, ఇంకో ఇల్లు ఎక్కడ, ఇంకో ఫ్లాట్, ఇంకొక కొత్తగా. లాస్ట్ నేను 15 రోజుల్లో కలిసిన ఒక 10 మంది క్లయింట్స్ పరిస్థితి ఇది. వాళ్ళకి 2 ఇళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఇద్దరు ఇంకా మళ్ళీ పని చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 20 ఏళ్ళు గడిచిపోయింది, ఇద్దరు పిల్లలతో దూరంగా ఉన్నారు, పిల్లలు ఏం జరుగుతుందో తెలియదు, పిల్లలకి ఏం చేస్తున్నామో తెలియదు, మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు కష్టం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరగడానికి కారణం ఫస్ట్ హోమ్ బయర్స్ కాదు సార్, కాదు. ఇట్లా 5 ఏళ్లలో మా ఈఎంఐ అయిపోతుంది, ఇంకొక కమిట్మెంట్ వెంటనే పెట్టుకోవాలి అని చెప్పి మాకేదో రెంటల్ ఇన్కమ్ వస్తుంది అని ఒక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి పెట్టుబడులు పెట్టడం వాళ్ళ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అది ఒక ఓన్లీ లోకలే కాదు. నేను ఇప్పుడు బయట చాలా మందిని కలిసినప్పుడు ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ని కూడా, అరే వాళ్ళకి ఆల్రెడీ మీరు అన్నట్టు ఆసాములు, ఊర్లలో పొలాలు ఉన్నాయి, ఊర్లో ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అండ్ వాళ్ళకి అక్కడ కూడా ఇల్లు ఉన్నాయి, ఏది వాళ్ళు బయట ఉన్న కంట్రీలో కూడా ఇల్లు ఉన్నాయి. బట్ ఇంకో ప్రెషర్ కొత్తగా, అరే వాళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీలో హైదరాబాద్లో అక్కడ 50 అంతస్తుల ఫ్లాట్లు, దాంట్లో ఒకటి ఇల్లు కొన్నారు, నువ్వెందుకు కొనట్లేదు, వాళ్ళకి తెలియదు, అవసరం లేదు ఇది. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ ప్రెషర్ అనేది ఇక్కడున్న వాళ్ళ మీద, అక్కడున్న వాళ్ళ మీద, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ద ప్రెషర్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఎస్పెషల్లీ 40 తర్వాత ఏమవుతుందంటే కంపారిజన్స్ ఎక్కువ అవుతాయి. అరే వాడు అంత సంపాదించాడు 20 ఏళ్లలో, నువ్వేం చేసావు అనే క్వశ్చన్, ప్రెషర్తో చాలామంది ఇంకా ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్నారు. ఓకే, సో ఇద్దరు చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనం
టు కంక్లూడ్ దిస్ టాపిక్, నార్మల్గా 45 నుంచి 60 అనేది ఒకప్పుడు సిచ్యువేషన్, ఇవాళ లేదు, తగ్గిపోయింది. కాబట్టి మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆ విధంగా మార్పు జరుగుతూ ఉండాలి. మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఫిక్స్డ్ అసెట్స్ నుంచి ఫినాన్షియల్ అసెట్స్లోకి మార్చుకోవాలి. లిక్విడిటీ షుడ్ బి ద కింగ్. లిక్విడిటీకి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి. సో అప్పటి వరకు అలా లయబిలిటీస్ ఉండకూడదు. నేను కేవలం కమిట్మెంట్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ రెండే నా కమిట్మెంట్ ఉండాలి తప్ప పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి నా దగ్గర ఆల్రెడీ ప్లానింగ్ ఉండాలి. నా రిటైర్మెంట్ తర్వాత నా మెయిన్గా ఏంటంటే చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీస్ ఎందుకు తీసుకుంటారంటే ఒక పెన్షన్ పాలసీ లాగా తీసుకుంటారు. అందులో ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఆ పాలసీస్ ఎప్పటికీ ఫిక్స్డ్ రిటర్న్స్ చూపిస్తూ ఉంటాయి ఎట్ ద రేట్ ఆఫ్ 6.5%. కానీ నేను 55కి వెళ్తే ఇన్ఫ్లేషన్ రియల్ ప్రకారంగా రిటర్న్స్ ఉండవు అక్కడ. ఉండవు అది. అదే ఎగ్జాక్ట్లీ. అంతే, సో ఇలాంటి inflation తప్పులు 60, చేయకూడదు. 86, there are no అంటే real నేను returns. ఫైనాన్షియల్ అసెట్స్ అని చెప్పాను కదా అని చెప్పేసి తీసుకెళ్లి ఒక పెన్షన్ కి ఇన్సూరెన్స్ పాలసీ, మా పిల్లలకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవద్దు. ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ బోత్ ఆర్ డిఫరెంట్ యాంగిల్స్. కనుక నేను చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాపర్ గా నా 50లో ఎంత నాకు ఫెచ్చింగ్ అవుతుంది, ఏమవుతుంది, 55లో పరిస్థితి ఏంటి, 60లో పరిస్థితి ఏంటి, 65 ఎవ్రీ 4-5 years కి అసెస్ చేసుకుంటూ దాన్ని మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఈ 45 న్యూ 60 అయినప్పుడు. చిన్నది యాడ్ చేస్తాను సార్. సార్ నాకు ఇక్కడ రియల్ కన్సర్న్ ఏం కనిపించింది అని అంటే 40 ఈ ఏజ్లోకి వచ్చేసి మా చేతులు ఏం లేదని ఉంచుంటున్నారు కదా. సో అట్లీస్ట్ యంగ్ పీపుల్ని మనం గైడ్ చేసే ప్రయత్నం చేద్దామని అనుకుంటే, టు మై నాలెడ్జ్ మన దగ్గర ఎవరి దగ్గర కూడా 30 ఏళ్ల బిలో వాళ్ళ సంఖ్య ఉండదు పెద్ద ఎత్తున, తక్కువ, వెరీ లిమిటెడ్. రారు అప్పటికి. రారు వాళ్ళు. వినరు. అంటే మాట వినడానికి రెడీగా లేరు. కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే తప్పది కాదులేండి, అసలు ఉడుకు రక్తం, ఆ ఉడుకు రక్తంలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. నీ మెజారిటీ అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఎర్లీ ఏజ్లో మనకి అంతా తెలుసు, నాకు కంప్యూటర్ నొక్కటం వచ్చు కాబట్టి నేను ప్రతిదీ ఆపరేట్ చేయగలుగుతానని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ని పక్కకు పెట్టి ఎర్లీ ఏజ్లోనే ఇట్లా మళ్ళాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక ప్లాన్ ప్రిపేర్ చేయించుకొని ఇన్వెస్ట్మెంట్స్ని వాటికి అనుకూలంగా లింక్ చేసి పెట్టుకుంటే రైట్ ఫ్రమ్ 25 దెన్ ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు అట్లీస్ట్ రిటైర్ బై 45. 20 years ఇస్ ఎ ఫెంటాస్టిక్ పీరియడ్ కదా. ఆ 20 years జరిగే మిస్టేక్ అంతా ఆ 20 years తో ప్లానింగ్ లేకపోవడమే. నాకు జాబ్ 25కి వస్తుంది, నాకు పెళ్ళి అయ్యేప్పటికి 30 అవుతుంది. అప్పటికంతా కూడా నేను సంవత్సరానికి ఒక కొత్త గ్యాడ్జెట్ కొనాలి, కార్ కొనాలి, బండి కొనాలి, ఇవన్నీ అయిపోతాయి. ఇక పెళ్ళి అవుద్ది, పెళ్ళి అవ్వగానే ఇమీడియట్లీ హనీమూన్, తర్వాత పిల్లలు పుట్టడము, ఇవన్నీ జరిగిపోతాయి. ఇక టైం ఎక్కడ ఉంది, ఏమి ఉండదు సార్. రియలైజ్ అయ్యే టైంకి వయసు అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 25 తర్వాత ఖర్చు తక్కువ, పేరెంట్స్ తో ఉంటాము, మినిమం గా ఉంటాయి కాబట్టి అప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. చేయరు. తీరా నేను కళ్ళు తెరిచి చేసే అప్పటికే ఒక బాబో పాప పుట్టడము, 2 పిల్లలు ఉండడము, వాళ్ళ ఖర్చులు పెరిగిపోవడము, స్కోప్ లేకపోతుంది. ఎవరు ఇదే మాట చెప్తారు, ఎక్కడ సార్ వచ్చింది సరిపోవట్లేదు, ఏడ సేవింగ్ చేయాలంటారు. బాబు నీ పరిస్థితి ఇప్పుడే ఇట్లుంటే వర్షం వచ్చినప్పుడే పట్టుకోవడానికి లేకపోతే వర్షం రాని రోజు పరిస్థితి ఏంటి, అయిపోద్ది. ఒక టైం తర్వాత 45 తర్వాత ఇన్కమ్ అయిపోద్ది, 50కి అయిపోద్ది. దెన్ వేర్ యూ విల్ గెట్ ఇన్కమ్. ఎర్లీ ఏజ్ వాళ్ళందరూ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, కీబోర్డ్ ఆపరేట్ చేయడం వస్తుంది అని అంటే దట్ ఈస్ నాట్ నాలెడ్జ్. కీబోర్డ్ ఇప్పుడు ఎల్కేజీ వాడు కూడా ఆపరేట్ చేస్తున్నాడు, దట్ ఈస్ నాట్ నాలెడ్జ్. పళ్ళ నొప్పి వస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, గుండె నొప్పి వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి అంటే ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ దగ్గరికే వెళ్ళాలి. తప్పకుండా. అన్ని పనులు మనవి కాదు, అన్ని పనులు మనమే చేయాలి అని అనుకుంటే అంతే. నో వన్ కెన్ హెల్ప్ యూ. ఇప్పుడు ఇంత డిస్కషన్లో 45 తర్వాత సొల్యూషన్ ఉందా అని అంటే ఎవరి దగ్గర సొల్యూషన్ లేదు, అది ఉండదు కూడా. ఎర్లీ రిటైర్మెంట్ రావాలి అంటే ఎర్లీ ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్. ఓకే, థ్యాంక్ యూ రేవంత్, థ్యాంక్ యూ అనిల్ గారు. సో ఎర్లీ ప్లానింగ్ ఉంటేనే ఎర్లీ రిటైర్మెంట్కి స్టెప్స్ పడతాయి. ఆ ఎర్లీ ప్లానింగ్ లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత శుభం కార్డ్ లాగానే ఉంటుంది, అంతే, ఏమీ చేయలేం. ఎందుకంటే లాస్ట్ వచ్చేది పోలీసు వాళ్ళు సినిమాలో పెరుగున తినేస్తాం, అయిపోద్ది. సో ఇప్పుడు నేను మొత్తం కళ్ళు తెరిచి నాకు 45 వచ్చింది, నా పరిస్థితి ఏంటి అంటే స్టోరీ గాన్. కనుక ఎర్లీ వీడియో చూసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ కెరియర్ బిగినింగ్ నుంచే ఒక్కొక్క అడుగు వేయడం స్టార్ట్ చేయండి, అండర్ గైడెన్స్. దెర్ ఇస్ ఎ థంబ్ రూల్. మీకు వచ్చే ప్రతి 100 రూపాయల్లో 85% ఈజ్ ఫర్ ద డే, 15% ఈజ్ ఫర్ టుమారో. దీన్ని కేటాయించుకోండి. ఈ 15% పెరిగి పెద్దదై మళ్ళీ మీకు ప్రతి సంవత్సరం 100% వెనక్కి ఇస్తూ ఉంటుంది. సో మిరకిల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అది చేస్తూ ఉండాలి, డైవర్సిఫై చేస్తూ ఉండాలి. అలా చేస్తే 45 విల్ బి న్యూ 60 అండ్ ద లైఫ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేవంత్, థ్యాంక్ యూ అనిల్.